guides the chief guest to share his wisdom and encouragement with our graduates on this special day. Everyone, please welcome our today's chief guest.
అనేది వెళ్తూ ఉన్నారు. ఉల్లాసం గురించి కూడా ఎక్స్ప్రెషన్స్ వినడం జరుగుతుంది. అయితే మన పండుగలు అనేది ఈ పండుగల నేపథ్యంలో వారి యొక్క విశిష్టత చాలా మంది పిల్లలకు తెలియదు. పండుగ వచ్చింది, ఆ రోజు హాలిడే ఇస్తున్నారు, అదే తప్పని దాని విషయం తెలియదు. దాని గురించి అని చెప్పేసి మన సంస్కృతి సంప్రదాయాలను తెలుపుతూ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ జరుపుతున్నాం. అన్ని పండుగలు ఫెస్టివల్ సెలబ్రేషన్లో ప్రతి ఒక్క పండుగను మా స్కూల్లో చేసుకుంటూ పిల్లలతో చేపిస్తూ వాడి యొక్క విశిష్టత సంప్రదాయం అన్నింటినీ కూడా చెప్పడం జరుగుతుంది. తర్వాత తరగతి గదిలో మేము సెమినార్స్ కూడా పెడతాం, వివిధ అంశాలు కాంపిటీషన్ పెడతాం. అయితే వాటి గురించి వాటితో ఏంటంటే స్టేజ్ ఫియర్ పోతుంది. స్టేజ్ ఫియర్ పోతే ఫ్యూచర్లో చాలా జాబ్స్ ఈ మధ్యన సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా ఉన్నాయి. సాఫ్ట్వేర్లో ముఖ్యంగా స్టేజ్ ఫియర్ లేకుండా మంచి లాంగ్వేజ్ మనకి ఉండాలి. దాని గురించి చెప్పేసి సెమినార్స్ మేము అన్ని పెట్టడం జరుగుతుంది. తర్వాత విద్యార్థులకు హైడ్రేటింగ్, కొంతమంది విద్యార్థులకు హైడ్రేటింగ్ ప్రాబ్లం ఉంది. హైడ్రేటింగ్ బాగా చేయడానికి క్యాలెండర్ అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మేము ట్రైనింగ్ ఇస్తాం మా పిల్లలకు. క్యాలెండర్ తోటి చేసిన మా పిల్లలు మీ అందరూ తెలుసు, మీ పిల్లలు ఏ విధంగా అసలు అక్షరాలు ఎంత మంచిగా ఉంది అనేది అది క్యాలెండర్ ద్వారా. ఆ క్యాలెండర్ కూడా మేము ఎవ్రీ ఇయర్ మేము పెట్టడం జరుగుతుంది, వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మ్యాథమెటికల్ చిప్స్తో మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. దాంట్లో మ్యాథ్స్ అంటే మ్యాథమెటిక్స్ చాలా పర్ఫెక్ట్ కావాలంటే కొన్ని మ్యాథమెటికల్ ట్రిక్స్ కావాలి. ఆ మ్యాథమెటికల్ ట్రిక్స్ గురించి అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ అనే క్లాసెస్ చేయడం జరిగింది. అయితే మొన్ననే ఈ అబాకస్ డాన్స్కు అబాకస్ వేదిక్ డాన్స్కు జిల్లా కాంపిటీషన్స్ అయినాయి. జిల్లాలో మన పిల్లలు పాల్గొని అలాగే కొందరు స్టేట్ లెవెల్కు వెళ్ళారు.
క్లాస్ జరిగేదే కాకుండా క్లాస్ బయట కూడా జరిగేది కూడా పిల్లలకు తెలియాలి. కాబట్టి బయట కూడా నేను బయటకు పిల్లల్ని పంపించేది అందుకే ఏంటంటే క్లాస్ అంటే అవతల అంటే బయట ఏం జరుగుతుంది పాఠశాల బయట అని కూడా తెలియాలని చెప్పేసి నేను చెప్తా ఉన్నాను. అలాగే తల్లిదండ్రులు కూడా ఒక విషయం చెప్పాలని చాలా అదేంటంటే పిల్లలను పెంచడం అనేది ఒక పెద్ద ప్రాజెక్ట్. ఇప్పుడు మేము పిల్లలకు ఎవ్రీ వీకెండ్ ఎవ్రీ మంత్ పిల్లలకు అయితే పిల్లలే కాకుండా తల్లిదండ్రులు కూడా ఒక పెద్ద ప్రాజెక్ట్ వస్తుంది. పిల్లలను పెంచడం అయితే ప్రతి విద్యార్థులకు నైతిక విలువలు అనేది చాలా ముఖ్యం. అది పాఠశాల నుండి కాకుండా ఇంట్లో తల్లిదండ్రుల యొక్క బాధ్యత. అవి ఏంటంటే మీరు ఇంట్లో కూడా మీరు కదా చెప్పాలి మా బాలమిత్ర అవన్నీ కొన్ని ఉంటాయి. అలా ఎన్నో నీతులు ఉంటాయి. ఆ నీతులు కూడా చెప్తుంటే వాళ్ళు చాలా బుర్ర ఎక్కించుకుంటారు, మైండ్లో ఉంచుకుంటారు. దాంతో మనకు ఫ్యూచర్లో చాలా మంచి ముఖ్యంగా బాధ్యతగా ఉంటాయి. తర్వాత మనం మూవీస్ కూడా చూస్తామండి. మూవీస్ అంటే మనకు చాలా ఇష్టం ఉండేది. అయితే ఎటువంటి మూవీ చూపారు, మోటివేషన్ అయ్యే మూవీ చూపారు. దాని నుంచి మనకు ఒక మంచి నీతి వచ్చే మోటివేషన్ చేసే అటువంటి మూవీ కూడా చెప్పాలని చెప్పేసి నేను ప్రతి ఒక్క పేరెంట్ కూడా నేను కోరుతా ఉన్నాను. ఇంకోటి కూడా ప్రతి పిల్లల్ని నువ్వు ఇదే చెయ్యి, ఇదే కావాలి అని చెప్పేసి కూడా మీరు చెప్తా ఉన్నారు. అదే కాదు, ప్రతి స్టూడెంట్కు ఒక టాలెంట్ ఉంటుంది. ఎవ్రీ స్టూడెంట్ ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని గుర్తించి ఆ టాలెంట్ ప్రకారం మీరు కూడా చేస్తే అప్పుడు దయచేసి తల్లిదండ్రులు కూడా వాళ్ళు ప్రోత్సహించాలి. అలాగా ప్రోత్సహిస్తే వాళ్ళు దాంట్లో చాలా పైకి ఉంటారు. మనం అనుకున్న మనమే చేయించాలని చూసి వాళ్ళు జీరో అంటే వాళ్ళకి ఇష్టపడినంటే వాళ్ళు హై స్థాయిలో పోతారు. కాబట్టి అది కూడా గ్రహించండి, చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాను. లాస్ట్లో ఇలా మా ఆహ్వానాన్ని అందించి ఈ కార్యక్రమానికి వచ్చిన అతిథులకు, అభిమానులకు, సేవకులకు, మిత్రులకు, పాత్రికేయులకు మరియు మా విద్యార్థుల తల్లిదండ్రులకు, మా విద్యార్థుల అందరూ కూడా మీకందరికీ కృతజ్ఞతలు చెప్తా ఉన్నాము. తర్వాత ఇప్పుడు ఆహ్లాదం అందించడానికి మా పిల్లలు రెడీగా ఉన్నారు. తర్వాత వాళ్ళు వాళ్ళకు వెల్కమ్ చెప్తూ ఈ ఉపన్యాసం నడుస్తున్నాం. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్. Following Narasimha Rao sir's inspiring speech, let's extend our heartfelt appreciation for his insightful words and leadership. I now request our esteemed headmistress, respected Srimati Lata Gaud ma'am, to present the school report providing insights into the academic, co-curricular and
should be a beacon of academic excellence in the region. In 2008, we transitioned to our new campus equipped with cutting-edge facilities and modern amenities. Our premises now features specialized facilities such as math lab, computer lab, IoT foundation, SCC syllabus, innovative teaching and methodologies, language lab, abacus, and interactive screens in every classroom. This year, in addition to our existing facilities, we have implemented IoT classes, therapy sessions, and organized enriching field trips, further enhancing the educational experience for our students. The adoption of the Montessori system in the same year ushered in a child-centered approach to learning, empowering students to explore their interests and learn at their own pace. Each year, we try to innovate and evolve in response to changing educational paradigms. In 2009, the introduction of abacus and Vedic math system facilitated rapid mental calculations, enhancing students' mathematical proficiency. In 2011, the inclusion of dance, yoga, and music classes enriched our children's holistic development, fostering rhythm, balance, and concentration. At St. Xavier's High School, we prioritize the holistic growth of our students. Hence, we host a pyramid of monthly events including school elections, honoring teachers, and leaders of our four houses, Pink Panthers, Green Jays, Yellow Lions, and Red Warriors, and celebrating occasions like Colors Day and Fun Day events. Weekly competitions such as handwriting, spelling bee, quiz, concerts, singing, dance, and drawing are organized to foster healthy competition and own student skills. Behind academics, we encourage the significance of field trips and cultural celebrations in shaping young minds. Thus, we organize excursions to historical, cultural, and educational sites and observe festivals with zeal and enthusiasm. We take immense pride in the accomplishment of our students, which reflect our unwavering commitment in their education. Notable achievements include Harita's selection for the state level science scientist, Rohan and T. Sai Sundar's participation in the state level basketball competition, and Sriyan representation in the national level softball competition for under 14 and under 11 categories. Additionally, Sujit, Varun and Karthik claimed the first prize in the district level yoga competition, while T. Gautam, K. Rishika and Anirudh were chosen for state level All India Karate competition. Suchitra's sprint in Vedic maths and abacus at the national level along with her selection for the international competition exemplifies our students' excellence. Currently, she is pursuing her second year at IIIT at Basel. During the 2020-21 academic year, T. Lasya Priya secured the state level first prize in drawing competition, showcasing exceptional artistic talent. In 2003 and 24 academic year, our students excelled in various competitions like abacus and Vedic math district level competition. H. Akshara secured the Star Junior level 2. Darshini achieved the Star Junior level 1. P. Dikshita excelled at the senior level 3. G. Hariteja stood out at the junior level 3. Akshara performed commendably at the junior level 2 abacus. Next, Vedic math district level prizes. D. Satvika excelled at level 3. D. Vigneshri showcased their talent at level 1. Harivardhan stood out at level 1. Manavna achieved success at level 3. And 3 members that participated for state level competition. It is Akshara and Dikshita and Satvika. And Akshara is selected as third level in state level competition. Our LU have embarked on diverse career path, securing notable positions as police officers, doctors, lawyers, software engineers, government officers, and international professionals. Their achievements serve as a source of pride, and we extend our best wishes for their future endeavors. I would also like to extend heartfelt appreciation
and elevate lives of generation to come. Thank you very much. Let's welcome Murli Krishna sir, who is Chasma Arkan Advisor. To come and share her views about today's program. Good evening, everyone. Please say good evening. All of you, please repeat good evening. Welcome to our St. Javier High School Convocation Day. Respected dignitaries on the dais, Chairman of the school, Sri P. Narasimha sir, and H.M. Lata Gaur garu, invitees, parents, teaching and non-teaching staff, and my dear students. ఈ రోజు మనము అందరము ఇక్కడ కాన్వకేషన్ డేని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇక్కడ అందరం రావడం జరిగింది. ఈ కాన్వకేషన్ డే అని అనడం ఏంటంటే కాన్వకేషన్ ఎల్కేజీ నుండి నర్సరీ నుండి ఎల్కేజీకి తర్వాత యూకేజీకి వచ్చిన విద్యార్థులకి స్టూడెంట్స్కి ప్రమోషన్గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు కాన్వకేషన్ చేయడం జరుగుతుంది. కాన్వకేషన్ డేను మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఈ కాన్వకేషన్ డే అనగా కాన్వకేషన్ రోజు పిల్లలను వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చి అలా ఒక హ్యాట్ తర్వాత డ్రెస్ వేసి వాళ్ళని సన్మానించడం జరుగుతుంది. అయితే ఈ హ్యాట్ పెట్టడం వలన వాళ్ళ బాధ్యత పెరుగుతుంది. వాళ్ళకి హ్యాట్ అదే క్యాప్ పెడతాం కదా, దానివల్ల వాళ్ళ బాధ్యత పెరుగుతుందని చెప్పాలి. ఎవరి బాధ్యత? టీచర్స్ది, పేరెంట్స్ది, స్కూల్ది, వీళ్ళందరికీ కూడా బాధ్యత పెరుగుతుంది అన్నమాట. కాబట్టి ఈ కాన్వకేషన్ మీరు ఆ పిల్లలని జాయిన్ చేసినప్పుడు ఆ రోజు మీరు గుర్తు తెచ్చుకోండి. చిన్న చిన్నారులను తీసుకొని స్కూల్కి వచ్చినప్పుడు మీరు ఎంత టెన్షన్గా ఫీల్ అయ్యారు, పిల్లలు ఎంత ఏడ్చుకుంటూ వాళ్ళు ఒక రకమైన నర్వస్నెస్తో రావడం జరిగింది. అదే ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్దాం అనే రీతిలో వస్తున్నారు. ఇదంతా కూడా మీ సహకారంతో, మా టీచర్ల సహకారంతో మళ్ళీ స్కూల్ ద్వారా ఇది జరగడం జరిగిందనమాట. కాబట్టి ఒక విద్యార్థి, ఒక స్టూడెంట్ పైకి రావాలంటే అతను ఒక భవిష్యత్తులో మంచి స్థితిలో ఎదగాలి అని అంటే అతడు ఒక మంచి వ్యక్తిగా తీర్చిదిద్దాలంటే 3 అంశాలు చాలా ముఖ్యమైనవి. అదేంటంటే స్కూల్, తర్వాత పేరెంట్స్, ఆ తర్వాత స్టూడెంట్స్. ఈ 3 పేరెంట్స్ ప్లస్ స్టూడెంట్స్ ప్లస్ స్కూల్ ఈజ్ ఈక్వల్ టు విద్యార్థి భవిష్యత్తు. అయితే ఇప్పుడు ఫస్ట్ స్కూల్ గురించి మనం మాట్లాడాలి. ఈ స్కూల్ అనేది స్కూల్ పేరుని బట్టి మీరు జాయిన్ చేయడం కాదు, ఏ స్కూల్లో విద్య సరిగ్గా ఉంది,
వివిధ రకమైనటువంటి యాక్టివిటీస్ ద్వారా అన్ని వల్ల ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఇవ్వడం ద్వారా ఆ నాలెడ్జ్, పిల్లలకి ఇచ్చిన నాలెడ్జ్, ఆ సూర్యకిరణాలు అనేది వెళ్తురు వాంత్ లాగా ఇంటికి తీసుకెళ్ళబడుతుంది పిల్లలకు. ఆ రకంగా స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు పిల్లలను ఒకసారి స్కూల్లో జాయిన్ చేయాలనుకున్నప్పుడు ఆ స్కూల్ గురించి మీరు ఏ రకంగా ఉంది, అక్కడ హెచ్ఎం ఎట్లా ఉన్నారు, మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, స్కూల్ ఎట్లా ఉన్నారు, టీచర్స్ ఎట్లా ఉన్నారు, ఇవన్నీ కూడా మీరు గమనించాలి. తర్వాత విద్యార్థి అనేవాడు ఏంటి, స్కూల్లో అన్నీ నేర్చుకోరు. ఇంటికి వెళ్ళిన తర్వాత అవి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు చాలా సంతోషం వేస్తుంది మనకి. వాళ్ళకి అది నేర్చుకొని వచ్చి గుడ్ ఈవినింగ్ మమ్మ, గుడ్ ఈవినింగ్ డాడీ అని చెప్పి అవన్నీ మాట్లాడుతుంటే మనకు చాలా సంతోషం అవుతుంది. అయితే స్కూల్ తర్వాత వచ్చే ప్లేస్ తల్లిదండ్రులు. ఈ తల్లిదండ్రులు అనేది చిన్న పిల్లలు, చిన్నారులు, కిడ్స్ మన వాళ్ళ ఒక గాడ్ గిఫ్ట్ అనమాట. అదే తల్లిదండ్రులుగా ఉండడము, తల్లిదండ్రులు కావడం అనేది దేవుడిచ్చిన వరం. మనకి తల్లిదండ్రులుగా ఉండడం అనేది దేవుడిచ్చిన వరం అన్నమాట. తల్లిదండ్రులు అని అంటే మామూలుగా గారమ్మ, చాలా ఎంతో పుణ్యం చేసుకుంటేనే తల్లిదండ్రులు అవుతారు. అయితే ఈ తల్లిదండ్రులు పిల్లలని ఏ రకంగా బాధ్యతాయుత పౌరులుగా తీర్చిదిద్దాలి. స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళని ఏ రకంగా ఏ రకమైనటువంటి బాధ్యతలు పిల్లలకి నేర్పించి పంపించాలి. ఇదంతా కూడా మళ్ళీ ఈ రోజులలో కొంచెం టైం తీసుకుంటున్నాను, మీరేం అనుకోకండి. ఒక 5 minutes తీసుకుంటాం. ఈ పేరెంట్స్, నేటి తరంలో పేరెంట్స్ పిల్లలకి మొబైల్ ఇచ్చేస్తారు భోజనం పెట్టేటప్పుడు. ఆ తర్వాతనేమో వాళ్ళతోని మనం పోయి వచ్చిన వీళ్ళతో తలనొప్పి అని చెప్పేసి మొబైల్ ఇస్తారు, లేకపోతే వాళ్ళకి ఇష్టమైన టీవీలో ఒక ఛానల్ పెట్టేసి చూసుకోండి అంటారు. అది పద్ధతి కాదు. మనము పిల్లలకి మన టైంలో సమయం వెచ్చించి పిల్లలని వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి, వాళ్ళతో ఆడాలి, పాడాలి. ఒక మదర్గా చేయడము, ఒక మదర్గా పిల్లలను పైకి తేవడం అనేది ఒక చాలా నైపుణ్యంతో కూడుకున్నది. ఎందుకంటే ఒక మదర్గా నాకు తెలుసు, పిల్లలను స్కూల్ నుంచి రాగానే ఒక 15 years తర్వాత వాళ్ళు మన దగ్గర ఉండమంటే కూడా ఉండరు. వాళ్ళ దారి వాళ్ళు చదువుకోవడానికో, హైయర్ ఎడ్యుకేషన్కో, జాబ్ పర్పస్కో పైకి వెళ్తుంటారు. కాబట్టి ఆ టైంలో వాళ్ళని మోల్డ్ చేయడం అంటే ఒక మైనపు ముద్ద, వాళ్ళు చిన్నపిల్లలు అనేది ఒక మైనపు ముద్ద. ఆ మైనపు ముద్దని వివిధ రకాలుగా షేప్స్లలో తీర్చిదిద్దే బాధ్యత మనపైనే ఉంటుంది. ఒకవేళ మైనము మట్టి ఎండిపోయింది అనుకోండి, మనం ఏం చేయలేము. మన చేతుల నుండి పోయిన తర్వాత మనం ఏం చేయలేము. కాబట్టి తల్లిదండ్రులు బాధ్యతాయుతంగా ఉండి పిల్లల బాగోగులు చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి ఏంటంటే పిల్లల ఆల్రౌండ్ డెవలప్మెంట్కి టీచర్స్కి మనం సల్యూట్ చేయాలండి. అందరం టీచర్స్కి సల్యూట్ చేయాలి. ఎందుకంటే మన ఇద్దరు పిల్లలను పెంచడమే మనకు చాలా టెన్షన్తో కూడుకుని ఉంటుంది. ఇద్దరు పిల్లలు స్కూల్లో అమ్మాయి ఈ స్కూల్కి వెళ్ళి పని చేసుకోవచ్చు అన్నట్లు ఉంటుంది. అదే టీచరు క్లాస్లో చెప్పాలి, వాళ్ళకి అన్ని వివిధ రకాలైనటువంటి అన్ని సిలబస్ కంప్లీట్ చేయాలి, అన్నీ చేయాలి. కాబట్టి టీచర్స్ పాత్ర చాలా 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 క్లిష్టమైనది. ఎందుకంటే ఒక టీచర్గా నాకు కూడా దాని సాధక బాధకాలు తెలుసు. కాబట్టి టీచర్స్ అనేది చాలా ముఖ్యం. ఆ టీచర్స్ ప్రేమతోని వాళ్ళు చేసే పిల్లలు ఆ టీచర్స్కి చాలా అనుభవంతోని వాళ్ళు చెప్పినవన్నీ నేర్చుకుంటారు. కాబట్టి ఇంకొక విషయం ఏంటంటే తల్లిదండ్రులు ఇంట్లో టీచర్లను గౌరవించి మాట్లాడాలండి. టీచర్లను గౌరవించకపోతే, ఇంట్లో తల్లిదండ్రులు గౌరవించకపోతే పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు మాటల్లో వాళ్ళు వింటారు కదా, అదే టీచర్ ముందు ప్రవర్తిస్తారు. కాబట్టి టీచర్లను ఎప్పుడూ గౌరవంగా ఇంట్లో మీరు మాట్లాడుకునేటప్పుడు టీచర్లని చాలా గౌరవంతో చూడాలి, మాట్లాడాలి, వాళ్ళ గురించి గౌరవంగా పలకాలి. అప్పుడే పిల్లలు కూడా వాళ్ళ టీచర్ అంటే గౌరవం అనేది ఉంటుంది. కాబట్టి ఏదో ఒక చిన్న చిన్న విషయాలను పట్టుకొని టీచర్ ఇట్లా అని విమర్శించకూడదు. టీచర్ ఏదైనా చిన్న పనిష్మెంట్ ఇస్తే ఎందుకు ఇచ్చిండ్రు అని అడగాలి, అట్లెట్లు ఇచ్చింది అనకూడదు. మీరు స్కూల్కి వచ్చి కనుక్కొని ఆ రకంగా అన్ని విషయాలు కనుక్కొని చేస్తే మన పిల్లలని మనం భారత పౌరులుగా తీర్చిదిద్దిన వారం అవుతాము. థ్యాంక్ యూ. చాలా ఓపికగా విన్నందుకు చాలా చాలా థ్యాంక్స్.
ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులందరికీ కూడా శుభ సాయంకాలం. మీరందరూ కూడా ఉత్సాహంగా మీ పిల్లల డ్యాన్స్ల కోసము, వాళ్ళ కమ్యూనికేషన్ కోసం ఎదురు చూస్తున్నారని మాకు తెలుసు. ఎక్కువ సమయాన్ని తీసుకోకుండా 2 విషయాలు మాత్రమే మీతో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మీరందరూ వచ్చిన మీ పిల్లల కోసం మా మాటలు వినడానికి కాదు, అవునే కదా. కాకపోతే ఏంటంటే సందర్భానుసారంగా మన లోపల కొన్ని విషయాలు గుర్తు చేసుకోవడానికి ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అయితే చాలామంది తల్లిదండ్రులు మన పిల్లల్ని ఇందాక పుట్టబడి గారు చెప్పారు ఎలా చూడాలి. పొద్దున్న మన పనుల్లో మనం ఉంటాం, పిల్లలు స్కూల్ పంపించేస్తాం, చివరికి సాయంత్రం రాగానే మళ్ళీ ట్యూషన్ పడేస్తాం, ట్యూషన్ పంపిస్తాం. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పిల్లలు మన దగ్గర ఉండకూడదు. ఒక్క మాట అడుగుతాం మిమ్మల్ని, మీరు రోజు పనిచేస్తే ఎన్ని గంటలు పనిచేస్తారు? 8 గంటల 12 గంటల? 12 గంటలకి ఎవరు పనిచేయరు. కానీ మనం ఏం ఆలోచిస్తాం, పిల్లల్ని పొద్దున్న నుంచి 8 తయారు చేసి పంపిస్తే రాత్రి 8 వరకు వాడు మన దగ్గర ఉండకూడదు. చదువు 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 చదువుప ఇంకోటి ఉండదు. ఇంకో విషయాన్ని మీకు గుర్తు చేస్తాను నేను. భార్యాభర్తల్లో భార్యలు భర్త నుంచి ఏం ఆశిస్తారండి? ఎంత బిజీ ఉన్నా 1 గంట మనతో మాట్లాడితే బాగుంటుంది కదా, కొంత సమయాన్ని కేటాయిస్తే బాగుంటుంది కదా అని ఆలోచిస్తారా లేదా? మీరంతా నిజమే కాదా? మరి మీరందరూ ఎలా ఆలోచించినప్పుడు ఆయన పని చేయకపోతే నేను బాధపడ్డా, మీరు బాధపడనే కదా ఒకసారి గొడవ పడతారు, అవునే కదా. నేను కనపడమా నీకు? పొద్దు నుంచి సాయంత్రం దాకా వెళ్తాం, పిల్లలేం కావాలి, నేనేం కావాలి. మీతో 1 గంట సేపు మాట్లాడడం మీ భర్త గురించి మీరు ఎలా ఆలోచిస్తారో మీరు ఒక్కరి గురించి ఆలోచిస్తారు, కానీ మీ పిల్లలు మీ ఇద్దరి గురించి ఆలోచిస్తారు. తల్లిదండ్రులు మాతో కాసేపు గడిపితే బాగుండు, మాతో కాసేపు ఆడుకుంటే బాగుండు, మాతో కబుర్లు చెప్తే బాగుండు. ముఖ్యంగా డాడీ, పొద్దునంతా వచ్చిన డాడీ సండే డాడీ, మండే డాడీ, సండే డాడీ అంతే. ఇంకా ఎందుకంటే పొద్దున వెళ్ళిపోతారు, రాత్రికి వస్తారు పడుకున్నాక. వాళ్ళు ఎవరు వెళ్ళిపోతారు, పడుకున్న తర్వాత వస్తారు. ఇది హైదరాబాద్ లాంటి సిటీలోనే కనుక మన దగ్గర కూడా మొదలైంది. ఎందుకంటే మేము అదే ప్రశ్న వేస్తే ఏమంటారంటే మీరు, సార్ మేము ఎవరి కోసం కష్టపడుతున్నాం సార్? మా పిల్లల కోసమే కదా. మేము ఆస్తులు సంపాదించాలంతా మా పిల్లల కోసమే కదా. వాళ్ళు ఏదో అడిగితే ఇస్తున్నాం సార్, ఇంకేం చేయాలి అంటారు. నేను చాలా మంది పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఈ మాట మాట్లాడతారు. మీరు కూడా చాలా మంది అంటారు, పిల్లలు ఆశించేది నాస్తి పాస్తులు కావాలి, మీ ప్రేమ వాత్సల్యం. మీరు కాసేపు గడపడం చాలు వాళ్ళకి. ప్రేమతో 2 ముక్కలు మాట్లాడి ఈరోజు స్కూల్లో ఏమైనా మీ ఫ్రెండ్స్ ఏం చేశారు, ఎలా నడిచింది, కాసేపు వారు అడగకుండా ఏదైనా తిని వస్తుంది. అడగగానే సైకిల్, అడగగానే మొబైల్ ఫోను, అలాగనే పెద్ద పిల్లలు కానీ మోటార్ సైకిళ్ళు కొనేసి యాక్సిడెంట్లు అయ్యేదాకా ఇబ్బంది పడే కంటే ప్రేమతో పెంచండి, ప్రేమను పంచండి మీ పిల్లలకి. అదే మీరు ఇచ్చే ఆస్తి, వాళ్ళకి ఇచ్చే ఆస్తి. మీ ఆస్తులు ఎవరు? మరి నేను సంపాదించే ఆస్తులు కావు, పొలాలు, ప్లాట్లు, బంగ్లాలు, తిరగలు కావు. మీ పెద్ద ఆస్తి మీ పిల్లలకి. బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంతో రెక్కల ముక్కలు తీసుకొని కష్టపడ్డా వారి కోసం మీరేదో ఆస్తులు చేయడం కాదు. సమయానికి వాళ్ళకి కావాల్సిన ఇవ్వండి, పుస్తకాలు ఇవ్వండి, చదివించండి. ట్యూషన్లో బాధలేని చదువులు మీరు ఇవ్వండి, ట్యూషన్లో బాధలేని చదువులు మీరు ఇవ్వండి. మీకు గడిపే ఓపిక మీరు కూర్చోండి వాళ్ళతో. మీ పిల్లలు మీ ఆస్తులు ఎలా అవుతారు? చివరిగా ఒక మాట పెట్టి నేను ముగిస్తాను. మీ ఆస్తులు ఎలా అవుతారు? ఇక్కడ చాలా మంది రైతులు ఉండొచ్చు, ఫార్మర్స్. మన ఇంట్లో మన తోట పెంచుకుంటూ ఉంటాం కదా, పూల మొక్కలు వేస్తూ ఉంటాం. మీరు ఒక గింజని నేలలో నాటగానే దాంట్లో 2 పప్పు బద్దల నుంచి ఒక చిన్న మొక్క వస్తుంది. ఆ మొక్కని మీరు నీళ్ళు పోసి, ఎరువు వేసి అన్ని రకాలుగా పెంచుతారు కదా. అలా కాకుండా ఆ వేలు 2-3 ఆకులు రాగానే ఎన్ని వేలు వచ్చాయని లాగి చూస్తారు. ఎప్పుడైనా మీరు ఏమన్నా చూస్తే ఏమవుతుంది? అది కానీ మనం ఏం చేస్తాం, ఎల్కేజీలో జాయిన్ చేయగానే 3 నెలలకే మాడే విషయం మాట్లాడాలి. సాధ్యమైంది? ఇది సాధ్యమా? మొక్క దిగి చూసినట్టే కదా. మనం అలా ఆలోచిస్తాం. ఆ ఆలోచన మార్చాలి, సమయం ఇవ్వాలి. ఆ మొక్కకి ఎదగడానికి ఎంత సమయం ఇస్తామో 2 ఏళ్ళు దాన్ని ఆలపాలన చూస్తేనే మనకి పళ్ళు వస్తాయి. ఒక వరి వేస్తే
కానీ మనం అనుకున్నట్టు పిల్లలు అనేది వాళ్ళు బాధించడం వేధించడం కొన్ని పాఠశాలలో బలవంతంగా కొన్ని కార్యక్రమాలు నిర్దేశించి నిర్వహించి చివరికి వాళ్ళు ఇంటర్మీడియట్కి వెళ్ళిన తర్వాత అచీవ్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటూ ఉంటారు. అలాంటి ఒత్తిడి లేని విద్యా విధానాన్ని మనం ఇవ్వాలి. ఇక్కడ సెయింట్ జేమ్స్ పాఠశాలలో నేను ఈ మధ్యనే ఒక కార్యక్రమంలో వచ్చాను. వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ అరేంజ్ చేశారు, క్రాఫ్ట్ ఎగ్జిబిషన్, వేస్ట్ మెటీరియల్తో అద్భుతమైన క్రియేటివిటీ చూపెట్టారు పిల్లలు. అలాంటి అద్భుతమైనటువంటి ఆలోచన పాఠశాలలో పిల్లలు వేసి వాళ్ళకి సమయాన్ని ఇవ్వాలి, వాళ్ళకి కావాల్సినంత శ్రద్ధ వహించి కావాల్సిన భోజనం ముఖ్యంగా సరైన సమయానికి ఇవ్వాలి, బాగా చూసుకోవాలి. అలాగే ప్రేమను మరొకసారి గుర్తు చేస్తూ పంచుతారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం వచ్చింది. మీకు ధన్యవాదాలు. Our esteemed guest of honor, respected Sri Nityanandam Garu, to deliver his imparting words of wisdom and encouragement to our graduating students as they embark on their future endeavors. గుడ్ ఈవినింగ్ అందరికీ, వేదికపైన పెద్దలందరికీ మరియు విద్యార్థులకు తల్లిదండ్రులకు విద్యార్థులకు టీచర్స్కి పాత్రికేయ వ్యక్తులందరూ కూడా శుభ సాయంత్రం. గుడ్ ఈవినింగ్. ఈ సందర్భంగా నేను ఎక్కువ మాట్లాడవలసుకోలేదు, అందరూ పెద్దలు మాట్లాడారు, కానీ 2 విషయాలు మాట్లాడవలసుకున్నాను. ఎవరైతే ఈ పాఠశాల ఎన్నుకున్నారో యాజ్ ఏ స్కూల్గా వారందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఇది నరసింహారావు సార్ గారు మేమందరం చాలా గౌరవించే గొప్ప వ్యక్తి ఆధ్వర్యంలో లాభాపేక్ష లేకుండా మంచి ఉన్నతాశాలతో నడవబడుతున్నది. మేమందరం ఆయనను ఆదర్శంగా తీసుకుంటాం. ఈ ఏజ్లో కూడా చాలా కష్టపడి ఒక మంచి మోడల్ స్కూల్గా నడపగలుగుతున్నారు. అట్లాగే వారి అడ్మినిస్ట్రేషన్ లతా గౌడ్ గారు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మీ యొక్క స్కూల్ ఎంపికలో మంచి విషయం ఉన్నది. అట్లాగే మీ యొక్క సహాయ సహకారాలు ఎప్పుడు కూడా ఈ స్కూల్ ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. Thank you, sir. Finally, I welcome respected Sri Jaisimha Gaud Garu, our distinguished chief guest, to share his insights and inspire our graduates with his words of wisdom and encouragement. హాయ్, హలో, జై భారత్. ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు మరియు మాతోటి కరెస్పాండెంట్ మిత్రులకు, అలాగే ఈ వ్యవస్థకు మీ పాఠశాల వ్యవస్థాపకులైన పాకాల నరసింహారావు గారికి, అలాగే మేడం గారికి, మీ ప్రిన్సిపల్ లతా మేడం గారికి, ఇచ్చేసిన పేరెంట్స్ మరియు ప్రెస్ మిత్రులు, మీరందరికీ పాఠశాల తరఫున వెల్కమ్ చెప్తూ, ఈరోజు మా స్పీచ్ ఎవరు వినరని మాకు తెలుసు. అయినా నేను జస్ట్ సే కంగ్రాచులేట్ ఫర్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ దోస్ ఆర్ గెటింగ్ ద కాన్వకేషన్ సర్టిఫికేట్స్. ఒక చిన్న పిల్లలు ఎంత మొద్దుగా ఇప్పుడు మేము తొందరలో వచ్చి వాళ్ళకి గ్రాడ్యుయేషన్ అంటే నాకు తెలిసి వీఆర్ ఇన్ డిగ్రీస్ తర్వాత కానీ కొన్ని అప్పుడు తీసుకునే వాళ్ళం. ఇప్పుడు కిండర్ గార్డెన్లోనే ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి వాళ్ళకు గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి వాళ్ళకి ఒక ఎడ్యుకేషన్ పైన ఆసక్తి చూస్తూ గత 4 సంవత్సరాలుగా చూస్తున్నాను. 4-5 సంవత్సరాలుగా ఎవ్రీ ఇయర్ గ్రాడ్యుయేషన్ డే అని చెప్పి చేయడం చాలా సంతోషదాయకం. మీరు ఎంచుకున్న పాఠశాల కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నేను చూశాను, పాఠశాల వ్యవస్థాపకులైన మిస్టర్ నరసింహారావు గారు కానీ పుష్ప మేడం గారు కానీ, వాళ్ళు దాదాపుగా నాకు తెలిసి వాళ్ళిద్దరు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఇద్దరు మేడం అయితే ఆదర్శ విద్యాలయంలో ప్రిన్సిపల్గా, మరియు మా గురువు గారైన నరసింహారావు గారు అయితే మాకు పెద్దలు. అంటే మేము ఎప్పుడు కూడా మాకు ఆదర్శంగా తీసుకున్న వ్యక్తి మా ప్రెసిడెంట్ గారు కూడా చెప్పాడు. ఇప్పుడే మేము ఎప్పుడు దాదాపు మా ప్లస్మాలో దాదాపు 280 స్కూల్స్ కూడా ఆయన ఎప్పుడు హానర్ చేస్తారు. ఎందుకంటే ఆయన మాకు ఒక గురువు. 280 మెంబర్స్ కూడా అందరూ మాకు గురువే. మరి మీకు కూడా ఇక్కడ వీళ్ళందరూ కూడా మీరందరూ ఆదర్శంగా అంటే ఒక పాఠశాలలో మీకు తీసుకోవడం, అంటే పాఠశాలను ఎంచుకోవడం అంటే ఆయన లాభాపేక్ష లేకుండా, ఇప్పుడు కాదు 1983లో వీఆర్ ఇన్ 9th క్లాస్. నేను నాకు తెలిసి ఇప్పుడు
అంటే మేమే 9th క్లాస్లో ఉన్నాము అని అంటే దాదాపుగా నాకు తెలిసి పిల్లలు వాళ్ళ పిల్లలు కూడా అంటే మనవరాలు కూడా మీరు దగ్గర చదివిన పిల్లల మనమలు కూడా ఇక్కడ చదువుతున్నారు తెలిసి. ఎందుకంటే 1983లోనే ఆయన ఒక స్కూల్ను స్థాపించి అది ఇదంతా కూడా మనకు మిడిల్ క్లాస్ ఏరియా ఇక్కడ స్థాపించి ఇక్కడ విద్యార్థులను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ఇక్కడ స్థాపించడం జరిగింది. వారికి మా ట్రస్ట్ తరఫున కానీ మీ పాఠశాల మీ తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా గొప్ప విషయం సార్. 1983లోనే మీరు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసి అందరికీ విద్యను అందిస్తున్నారు. చాలా మంచి ఆదర్శంగా మీరు, అందుకే మేము ఎప్పుడు కూడా మా గురువు అని చెప్తాము. అలాగే ఈరోజు చిన్నారులైన చాలా పిల్లలందరూ వెనకాల ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి కంగ్రాట్స్ చెప్పాలి, మనం కాదు తీసుకోవాలి. వాళ్ళందరికీ మంచిగా కంగ్రాట్స్ చెప్తూ పుష్ప మేడం గారి గురించి ఇప్పుడే ఒక చిన్న విషయం చెప్తాను. ఎందుకంటే మీ అందరూ మనమందరం కూడా జనరల్గా మీరు కానీ ఏదైనా టీచర్స్ ఉంటే 2 రూల్స్ చేస్తుంటారు. మనం ఏం చేస్తామంటే జనరల్గా తల్లిదండ్రులుగా మన పిల్లల్ని బాధ్యతలు నిర్వహించాలి. అవునా కదా? తల్లిదండ్రులుగా మన బాగుంది బాధ్యత ఒకరి తల్లిదండ్రులు అయితేనేమో ఓన్లీ మీ పిల్లల్ని పెంచడం వరకే. అదే టీచర్గా ఉన్న ఒక టీచర్ ఒక లేడీ అయితే తల్లిదండ్రులుగా వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులుగా మరియు టీచర్గా స్కూల్లోకి వెళ్ళిన తర్వాత ఒక నిర్వహిస్తారు. కానీ ఇక్కడ మేడం గారు 3 రూల్స్ పే చేస్తున్నారు. మీరు ఐడియా ఉందో లేదు? ఒకటి, గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా చేసి వాళ్ళ పిల్లలకి తల్లిదండ్రులు అంటే ఒక గురువుగా మాట్లాడి, అలాగే ఇక్కడ మీ విద్యార్థులకు కూడా తల్లిదండ్రులు అంటే ఒక మంచి వ్యవస్థాపకురాలుగా నిలబడి మీరు ఎంతమంది మీరు ఎంత అంటే చెప్పడంతో చెప్పారో మా అందరికీ మీకు ఆదర్శమమ్మ. థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ పిల్లలందరికీ వన్స్ అగైన్ మా ట్రస్ట్ మా తరఫు నుంచి ఆశీస్సులు అందిస్తున్నాం. ఇటువంటి స్కూల్ చూస్ చేసుకున్నందుకు మీరు అదృష్టవంతులనే మేము చెప్పాలి. మంచి ప్రతి కార్యక్రమాల్లో మనం అక్కడ రిజల్ట్స్లో చూసాం. అంటే చూశారు ఏం చేశారు వాళ్ళు. ఇంత లో క్లాస్లో లో ఫీజు తోటి నేను చెప్తుంటాను సార్ చాలా తక్కువ ఫీజు ఉన్నది, మీరు ఇబ్బంది పడాల్సి వస్తున్నారు స్టాఫ్ అంటే నేను అవసరం ఉంటే నా జేబులో చేసుకుంటానే నా ఫీజులు కాకపోతే నా తల్లిదండ్రులంతా కూడా 2 క్లాస్ ఫ్యామిలీస్ వాళ్ళందరికీ మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది. కానీ ఇక్కడికి వచ్చి చూసాము అంటే ఇప్పుడు ఒక సంవత్సరం పొడవుగా నాకు తెలిసి ఎవ్రీ మంత్ ఒక 2-3 ప్రోగ్రామ్ చేస్తున్నట్టు కనపడుతుంది. ప్రతి ప్రోగ్రామ్ అంటే ప్రతి మంత్ కూడా ఇన్ని అంటే కార్పొరేట్ స్కూల్స్ లెవెల్లో కూడా ఇన్ని ప్రోగ్రామ్స్ ఉండవు. మరి మీరందరూ కూడా దీనికి మనము డాక్టర్ నరసింహరావు సార్ కానీ మేడం పుష్ప మేడం కానీ మా ప్రిన్సిపల్ మేడం లతా మేడం గారు కానీ మనం ధన్యవాదాలు తెలియజేస్తూ మీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు.
we are going to start our cultural event after this occasion. Then PPT ceremony. Next again cultural event. Next. Please, put your hands together. Thank you, sir. Thank you very much. Adhuta. Adhuta is strong. I didn't say anything about Adyasri. Adyasri and more energetic in the class. She has more interest in cultural activities. Next, coming about Adhuta. Adhuta is very good looking. Is it right? She is very good in dance. More talkative in the class. She is good. She had good speaking skills too. She had interest in phonic sounds and rhymes. Give her a big round of applause, everyone. Next, I like to call upon Archita Vagdevi. Archita Vagdevi, more attentive in the class. She had a good behavior, giving quick answers to the teachers and regular to school. She had a very good handwriting skills too. Please, put your hands together. Now, she is ready to share her views. Are you ready? Very good. Catch this in the left hand. Mic.
very good in all the activities. He'll be silent in the class. I can say he's an all-rounder. Next graduate, he had more interest in drawing and very good in all the activities. He is also an all-rounder. Next graduate is Dean. Mike. Once again,
Nakshatra. Please smile, beta. Smile, motionless smile. Wouldn't behavior, but she's slow writing. She's improving nowadays in speaking skills. She had helping nature. Next, she is ready